బతుకమ్మ కుంటలో ఇప్పుడు మనం ఉన్నాం. కామారెడ్డికి దగ్గరలో ఉన్న బతుకమ్మ కుంట ఇది. ఇక్కడున్న వరద నీళ్ళతోటి మొత్తం అన్ని ఇండ్లు కొట్టుకున్న పరిస్థితి ఉంది. వీళ్ళకు బియ్యం అవన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ. అమ్మ, ఆ రోజు ఏం జరిగింది? వరద రోజు మొత్తం కొట్టుకుపోయినాయి అమ్మ. మొత్తం సామాన్ మొత్తం కొట్టుకుపోయింది. వర్షాలు వచ్చినాయి, బతుకమ్మ గ్యాసులు బుడ్డీలు మొత్తం కొట్టుకుపోయినాయి. వర్షాకాలం వచ్చింది, మొత్తం కొట్టుకుపోయినాయి. మళ్ళా ఒక 30-40 కుటుంబాలు నష్టపోయినరు. 30-40 కుటుంబాలు నష్టపోయినరు. బతుకమ్మ కుంటలో చాలా మందికి పాములు కూడా కరిచినాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే వాటర్ చిన్న చిన్న పిల్లలు, ఇంత పిల్లలు కూడా కొంచెం ఇది అయిపోయినరు, అనారోగ్యం అయిపోయినరు. వాళ్ళు కూడా ఆర్థిక పరంగా తినడానికి లేక ఇబ్బంది పడి అక్కడ ఉర్దూ భవనంలో అందరినీ తీసుకుపోయి కౌన్సిలర్ అన్నట్టు ఆయన తీసుకుపోయి అక్కడ పెట్టిండు. మా కౌన్సిలర్ కూడా కొంచెం సాయం చేసిండు. పొద్దున కూడా కొంచెం బియ్యము అవి ఇవి అందరికీ వంచిండు. పండ్ల ప్రవీణు మా కౌన్సిలర్, పండ్ల ప్రవీణు గల్లీకి ఆయన కూడా మంచిగానే అందరికీ అడుచుకుంటారు. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు కూడా చాలామంది వచ్చి చూసిండ్రు. మళ్ళీ చర్చి దగ్గరికి వెళ్ళి కూడా వచ్చిండ్రు. ఎక్కువ మట్టుకు చాలా పేద కుటుంబాలు బతుకమ్మ కుంటల చేసుకొని బతికే వాళ్ళే ఉన్నారు. ఎవరు పెట్టేవాళ్ళు లేరు. భర్తలు అంటే బాసలను దోమేమో, ఎవరిళ్ళల్లో పని చేసో, బాధపడో, కష్టపడో ఏదో జీవనం సాగించే వాళ్ళే ఉన్నారు. కానీ వేరే ఏం లేదు. వాళ్ళకు గ్యాసు అన్నీ కొట్టుకపోతే వాళ్ళు ఏం వండుకొని తింటారు? వాళ్ళ పరిస్థితి ఏంది? చిన్న పాప ఉంది, ఆ పాపకి ఏం పెట్టాలి అన్న బాగా విపరీతంగా బాధలు. దేవునికి ఎరుకుండాలి. పండ్ల ప్రవీణ్ కూడా చాలా సాయపడుతున్నాడు, అన్నిటికీ ముందుకు వస్తున్నాడు. ఒకటి ఏంటంటే ఇక్కడ ఏరియా మొత్తం ఇది 20 సంవత్సరాల కింద ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అదే విధానంగా జరుగుతుంది. 20 సంవత్సరాల కింద ఇట్లనే వరద పార్తలు వచ్చి అప్పుడు కూడా మొహమ్మద్ షబీరేలు గెలిచి అప్పట్లో అంతా కట్టవలగొట్టుడు, చాలామంది పేదలకు బొగాండ్లు పంచుడు, బియ్యం పంచుడు, అప్పుడు ఆయన కూడా సాయపడ్డాడు. ఇప్పుడు కూడా అదే ఇప్పుడు వచ్చింది. 3 రోజులు 2 రోజులు తీరంగా వర్షంలో ఇండ్లు కొట్టుకుపోవడం. అనుకోకుండా వర్షం రాగానే వీళ్ళు పడిపోతుంది అని అనుకోలేరు. పండుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలు అన్నారు, పెద్దోళ్ళు అన్నారు. అనుకోకుండా గోడలు పడిపోవడం, రేకులు ఉసిపోవడం గాలి వరదకు. ఇక దాంట్లో కొన్ని 20-30 కుటుంబాలు నష్టపోయినారు. గ్యాస్ లేదు, అన్ని కొట్టుకుపోయినాయి. ఏమి ఇంట్లో వండడానికి కూడా ఏమీ లేదు. ప్రాణ నష్టము చాలా మందికి పాములు కరిచినాయి. కొందరు హాస్పిటల్ పాలైనరు అనారోగ్యంతో. అంటే కొంచెం ఇదైపోయింది, అయ్యో నా ఇల్లు పడిపోయింది అని కొంచెం హాస్పిటల్లో జాయిన్ అయ్యిండ్రు. వాళ్ళని కూడా అందరూ కలిసి చూపించినాం, చేసినాం. కొంచెం ప్రాణ అపాయం కూడా జరిగే టైంలో భగవంతుని దయ వల్ల కొంచెం ఇదయింది. ప్రభుత్వాలు ఏం లేదు, ప్రభుత్వం నుంచి మాకేం రాలేదు. సీతక్క వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చింది, కానీ మాకేం ప్రభుత్వం నుంచి ఏం అందలేదు. సీతక్క వచ్చి కూడా బాధలు పబ్లిక్లో రావాలి. ఎక్కడనో ఇలవడి ఎక్కడనో మాట్లాడిపోతే కరెక్ట్ కాదు. సమాజంలో పబ్లిక్లో సెంట్రల్లో వచ్చి ఏమి జరిగింది అడిగితే అదొక ప్రభుత్వం మంచిగా ఉంటుంది. ఎక్కడనో అడిగి ఇట్లా అయిందా అట్లా అయిందా అంటే అది అక్కడ వేరే దిక్కు వచ్చిరట, మా దిక్కు అయితే రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చిండు అని తెలిసింది, సీతక్క వచ్చిందని తెలిసింది, కానీ మా బతుకమ్మ కుంటకైతే రాలేరు. మరి ఎందుకు రాలేదో ప్రభుత్వానికే తెలుసు, మాకేం తెలియదు. వాళ్ళు వచ్చినా రాకున్నా ప్రభుత్వము చర్య తీసుకోవాలి. ఎందుకంటే లేని పరిస్థితి, భేద పరిస్థితి. ఆమె భర్త చనిపోయిండు, ఈమె భర్త చనిపోయిండు, ఈమెకు చేసుకున్న దాకా వెళ్ళదు, ఈమె కష్టం చేసుకున్న దాకా వెళ్ళదు, ఈమె ఇల్లు పడిపోయింది. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంది? భేద పరిస్థితి. ఉన్నవాళ్ళు గారు 100% 10 ఇండ్లు మంచిగా ఉండవచ్చు, మిగతా ఇండ్లన్నీ అట్లనే ఉన్నాయి. ప్రభుత్వము వాళ్ళు సాయపడాలి. వాళ్ళు లేని వాళ్ళకు ఏదన్నా వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. మన అక్క సీతక్క కానీ రేవంత్ రెడ్డి అన్న కానీ వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏమన్నా దయచేసి వాళ్ళకు పేదలకు ముందుకు తీసుకపోతే ప్రభుత్వంకి ఎప్పుడు రుణపడి ఉంటాం. అది మీకు ప్రభుత్వం నుండి ఏం కావాలనుకుంటున్నారు? ఇండ్లు కావాలి, ఇండ్లు కావాలి. ఇండ్లు లేవు, గుడిసెలు ఉన్నాయి, ఇండ్లు లేవు. ఇక్కడ నుంచి రేకులు అడుక్కొని వచ్చి ఎక్కడనో దొరికిన రేకులు తెచ్చుకొని వేసుకుంటున్నారు.
ఒక్కసారి అక్కడ రేకులు తీయండి, రేకులు అడుక్కొని వచ్చి రేకులు వేసుకుంటున్నారు. కొనుక్కోవడానికి కూడా రేకులు లేవు, డబ్బులు లేవు. కష్టపడితేనే 100 రూపాయలు వస్తే ఇంట్లో పిల్లలను సాగదీస్తారు, లేకపోతే లేదు. ఒకటి ఏంటంటే ప్రభుత్వము వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి, ఇండ్లు కావాలి. వాళ్ళకు సోమత తగ్గట్టు ఒక ఇండ్లు ఇచ్చి వాళ్ళకి ఏదుందో ఆదుకుంటే మాకు సంతోషం. మిగతా వాళ్ళకు కూడా అందరికీ సంతోషమే. రేవంత్ రెడ్డి అన్న గెలిచిండు కదా, ఆయన ప్రభుత్వంలో కొంచెం పేదలకు ఇప్పుడు ఇవన్నీ శబరిరెల్లి ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి చాలా మట్టుకి బతుకమ్మ కుంటల. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గెలిచిండు, ఆయన కూడా కొంచెం సాయం చేసి ఇండ్లు ఇస్తే బాగుంటుంది. ప్రభుత్వం నుంచి ఒక ఇండ్లు శాంక్షన్ చేయమని కోరుకుంటున్నా. అన్నం పెట్టిన అన్నం ఒక పూట పెట్టకున్నా సరే పండుకోవడానికి లేడీస్ ఎక్కడ వంటారు, జెంట్స్ అంటే ఎక్కడనో ఒక దిక్కు అంటారు, లేడీస్ ఏడవంటారు, పిల్ల తల్లులు ఏడవంటారు, చిన్న చిన్న పిల్లలు సంవత్సరం పిల్లలు ఉన్నారు ఏడవంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒక ఇండ్లు ఇస్తే ప్రభుత్వం ఎవరు చర్య తీసుకుంటలేరు. 20 సంవత్సరాల పాములతోటి తేళ్లతోటి బాధలు దొంగలతోటి అందరితోటి భయం ఉంది. ఇక్కడ రాత్రి పండుకుంటే డోర్లు ఉత్తగానే ఉంటాయి కదా, ఎక్కడన్నా ఊరికి పోతే దొబ్బేసి అన్నెత్తుకపోతున్నారు. అది బాగా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇక్కడ చూస్తే జనాలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు వరద రాకముందు నుంచే ఇక్కడ అందరూ పేద పరిస్థితులలో ఉన్నారు కాబట్టి వీళ్ళ గోడలు చాలా తేలికగా ఉండడం వల్ల పడిపోయిన పరిస్థితి ఉంది. వరద ఒక్కసారిగా రావడంతో ఇల్లు కూలిపోయి వాళ్ళు రోడ్డు మీద పడ్డ పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు మైనారిటీ వ్యక్తులు ఉండడం వల్ల మైనారిటీ కుటుంబాలకే ఎక్కువ ఎఫెక్ట్ అయింది అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. అమ్మ, మీకు ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి ముందు ఎప్పుడైనా కలిగిందా? ఎంతకన్నా ముందు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ సారి. ఒకసారి అప్పుడు వచ్చింది, మళ్ళా ఇదే ఫస్ట్ సారి. అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి అట్లా ఉన్నది. ప్రభుత్వం ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు? మేము అందరికి సహాయపడాల, అందరికి లేని వాళ్ళకి జర మాలాంటి చేతగాని వాళ్ళకి ఏమన్నా అట్లా ఉంటాము. జర ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, జర అట్లా ఉండాలి కోరుకుంటున్నాము. అంతకంటే ఏం లేదమ్మా. నాకు ఒక బిడ్డే, అల్లుడు చనిపోయినాడు, 2 పిల్లలు ఉన్నారు, అట్లా ఉన్నారు. నా భర్త కూడా చనిపోయినాడు. నా భర్త నేను కాళ్ళు నొప్పులతో నేను పోలేను చేయలేను, ఇట్లాగానే ఆధారం పడి వీళ్ళ మీద ఉంటున్నాం. అట్లా ఇక్కడ చూస్తే అసలు దాదాపు అందరూ చిన్న చిత్క ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో కూలి పని నాలుగు పని చేసుకుంటూ బతుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ బీడీలు చేసుకొని రోజు ఫుడ్ కోసం తనలాడి బతికే వాళ్ళు ఉన్నారు. పోయినాయి ఎవరు రాలేరు, ఇదివరకు ఎవరు చూడలేరు, ఏ పార్టీ రాలేదు, ఏం లేదు. ఇప్పుడు మాకు ఏం కూలి చేస్తే బతుకుతాం. ఇప్పుడు 4-5 రోజుల నుంచి ఇంట్లో ఉన్నారు. ఒక్కళ్ళన్నా ఇట్లా సాయం చేయాలి, ఏమన్నా అందియాలి, ఏమన్నా ఇయ్యాలి కదా. మీ ఇల్లు మంచిగానే ఉండేనా వరదలు వచ్చినప్పుడు? అయ్యి అంతా మొత్తం ఊడ్చుడే, అంత అది చూస్తే బిల్డింగ్ ఉంది కానీ మొత్తం ఊడ్చుడు, మొత్తం పంటే బట్టలన్నీ నాన్నుడు. మై ఎన్ని రోజులు అట్లయింది? 3 రోజులు. 3 రోజులు నాకు చూసినాం కదా. ఈడ మొత్తం దాదాపు అయితే వరద నీళ్ళతో కొట్టుకుపోయిన ఇల్లు కొన్ని అయితే ఇంకా చాలా పాత ఇల్లు కాబట్టి ఊడ్చి మొత్తం అది కూడా స్లాబ్ కూలిపోయే పరిస్థితి కనిపించింది. అమ్మ कैसा है अभी? मेरा पूरा घर में पानी है। आके देखो तुम, मेरे को औरत बेटिया छे, मेरे को रहने को घर होना, मेरे को खाने पीने को तो नहीं होना, मेरे कहीं पूरे औरत बेटिया छे आ रहे देख के चले जा रहे। अब वो गवर्नमेंट क्या करती कि क्या नहीं किया, अभी तो फिलहाल तो कुछ भी नहीं बोले उन्होंने, ऐसा बोल रहे। अब मेरे को तो बहुत तकलीफ है, ऐसे इतना पानी, मेरा घर पूरा डूब गया, पूरा सामान चलेगा। भरोसा नहीं आया तो जाके देख लो, तुम्हारे को एक ही नहीं आया तो अभी देख के आ जाओ मेरे घर पे। पूरे 7 बेटियाँ छे मेरे को, 7 आदमी रहते हम घर में। आप हाँ पूरा पानी आ गया घर में, गिरा नहीं, अल्लाह का ऐसा नहीं गिरा नहीं, पर पूरा इतना पानी है, पूरा सामान चले गया। फ्रिज पूरी ऐसी सो गई, कूलर सो गया। अब वो पानी के डब्बे गिब्बे बर्तन गिरतना, अनाज आज ही फेंकी मैं, पूरा अनाज भीग गया। 3 महीने के चावल डाले थे कोपिन पे, पूरा भीग गया। इतनी परेशानी। अब गवर्नमेंट क्या करते कि क्या नहीं किया, अब उनका हल पे है। अब उन्होंने बोल रहे हम जीत के आए तो करते, बोल रहे अब तक क्या करे, कुछ भी नहीं करे गवर्नमेंट भी। नहीं आए शबीर भाई, नहीं आए।
आते गए थे, कब आते कि कुछ भी नहीं है। पीछे घर के पीछे बड़ी मोरी है, पूरा पानी है उधर, पूरे जनों के वैसी है घरों में, पूरों का हाल वैसी है। अब मेरे तो पूरे बच्चा है, मेरे को तो किसका भी सहारा नहीं है, लोगों को मालूम है। पहले ये घर में थी, मैं किराए को यहाँ से निकल के वहाँ घर बन ली, गवर्नमेंट के जगह पे है। अभी तो नाम पे कुछ भी नहीं हुआ, नहीं दिया अभी, नामित नहीं, खाली बैठ गए। ये लोग कैसा ऐसे बैठे वाले हैं हम, हमको पट्टा आया नहीं, कुछ आया नहीं, कुछ भी नहीं। पूछे गवर्नमेंट को पट्टा होना बोल के, तो है बोल रहा ना, ये पट्टा है तुम्हारे को, तुम्हारा क्या जरूरत है बोल रहे। आपको गैस बिल और करंट बिल आते? हाँ, करंट बिल आता, गैस है, कॉपीन है, सब है, मगर जगह नहीं है। अब वो गवर्नमेंट के जगह पे बैठे सो है, अब वो गवर्नमेंट कब देती कि क्या नहीं कि हमारे नाम पे कब करते कि 50 गज है बोल के वहाँ पे नाम निकला, लिस्ट में निकला, तब 50 गज कहाँ है हमारा, अब ये है तुम्हारा 50 गज बोल रहे। अब वो क्या देते कि क्या नहीं की, अब कब देते कि क्या नहीं की। ప్రభుత్వాలు ఎట్లా స్పందిస్తే మంచిగా ఉంటాయి అనుకుంటున్నారు ఇప్పుడు మీకున్న బాధలకి? మాకున్న బాధలకనంటే అమ్మ, మాకు ఇల్లు లేవు, ఇల్లు కూలిపోయేందుకు వచ్చింది। మొత్తానికి వాన గురించి మొత్తం దడిసి మొత్తం ముద్దవుతున్నాయి, ఇటుకలతో కట్టుకున్న ఇల్లు మొత్తం నీళ్ళు వచ్చేసినాయి దాంట్లకు। వస్తే అందులో షుగర్ పేషెంట్ పెద్ద మనుషులు ఉన్నారు, తీసుకొచ్చి ఇంట్లో కిరాయి కుంచుకున్నాం। వరదకు నీళ్ళు వచ్చినాయి, మొత్తం బియ్యం నానిపోయినాయి, బట్టలు నానిపోయినాయి, అన్నీ నానిపోయినాయి। ఒకరోజు ఉర్దు భవన్లో వండుకున్నాము। మరి ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తలేదు, ఇంతవరకు ఎవ్వరు రాలేదు మేడం, ఎవ్వరు రాలేదు, రెస్పాన్స్ లేదు। మరి వచ్చి చూసుకుందామా, మరి చేద్దామా అన్న సంగతి ఎవరు వస్తలేరు, పోతలేరు। మరి దేని గురించి, ఓట్ల గురించి అయితే వస్తారు కానీ మరి దేని గురించి వస్తారు? ఓట్లు అయితే కావాలా, మరి చేసుడు అయితే కావాలి కదా। మాకు ఇండ్లు కట్టిస్తాం, మేము ఇంట్లో ఉంటాం కదా, మాకు ఇండ్లు కావాలి, పట్టాలు కావాలి, లేకపోతే ఇక్కడ ఉన్నదానికి స్థలానికి ఉన్నదానికి పట్టాలు కావాలి, పట్టాలు అయితే మేము దాంట్లో పడి ఉంటాం। రిజిస్ట్రేషన్ లేదు, పట్టాలు లేవు, అదే గవర్నమెంట్ జాగా మీదనే ఇల్లు కట్టుకున్నాము, ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది। పోయినసారి ఓట్లకు వచ్చినప్పుడు మీరేమన్నా చెప్పిండ్రా మరి రిజిస్ట్రేషన్ ఇస్తాము, ప్రతిసారి ఇస్తామని సంవత్సరాలు అవుతుంది మీరు ఇట్లా ఉండబట్టి? 50 సంవత్సరాలు నేనైతే ఉండబట్టి 55 సంవత్సరాలు లేదు, రిజిస్ట్రేషన్ లేదు, అల్లనే అల్లనే మునుగుండ్రి, అల్లనే జాగుండ్రి అని అంటుండ్రు। మరి ఈ గెలిచిన మంత్రులు వీళ్ళు లేరు, వీళ్ళు మంత్రి గెలిచిన వీళ్ళు లేరు, మరి ఎందుకోసానికి వస్తలేరు వీళ్ళు బతుకమ్మ కుంట్లకు చూడడానికి? ఓట్లకి ఎట్లా వస్తారు వాళ్ళు? ఓట్లకు వచ్చినప్పుడు మేము ఏం చేయాలా, వాళ్ళను దేంతో కొట్టాలా అది చెప్పండి, దేంతో కొట్టాలా? మేము రావన్నా వద్దా, వాళ్ళు చూసుకోనా వద్దా? రావాలి కదా, వాళ్ళు కూడా వచ్చి చూసి అరే ఇట్లా అయిపోయింది, ఇలా పరిస్థితికి ఇట్లా ఉన్నది, మరి ఎట్లా పోయి నేను అడగాల వాళ్ళను, ఓట్లు ఎట్లా అడగాలని రావాలి కదా। ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అప్పుడు మేము కూడా మాట్లాడతాం మేడం, మాట్లాడటానికి మాకు కూడా ఉంది కొంచెం అంతా, కానీ ఇట్లా చేస్తే మాత్రం అన్యాయం మేడం, ఏది ఇచ్చుడు లేదు, చేసుడు లేదు। ఇస్తే ఏంది మేడం, 5 కిలోల బియ్యం ఇయ్యంగానే మరి సంవత్సరాలు తింటామా? అన్నం ప్యాకెట్లు పంపిస్తాం, మేము ఇళ్ళలో పని చేసుకొని వస్తున్నాము, పని చేసుకొని వస్తే పండుకోవడానికి ఎచ్చగా జాగా ఉండన్నా వద్దా? లేదు, అదే అన్నం తెచ్చుకుంటున్నాం, తింటున్నాము, మీరు ఇయ్యాలని మాకు ఏమున్నది? ఈ పంచుడు ఎందుకు, మొగల మీద ఒకళ్ళు వడుడు ఎందుకు, చేసుడు ఎందుకు, చేపుడు ఎందుకు? మాకు కావాలా, పట్టాలు కావాలా, మాకు ఇండ్లు కావాలా మేడం, ఎక్కడికి వెళ్ళి మాకు ఏమొద్దు, ఇండ్లు కావాలా, కరెంటుది మీటర్ కావాలా। చూసినాం కదా ఈ ఏరియాలో బతుకమ్మ కుంట అనే ఏరియాలో దాదాపు 40 కుటుంబాల వరకు నష్టపోయినాయి। ఇక్కడున్న కుటుంబాలన్నీ వరదలకే కాకుండా చూస్తే ఇండ్లన్నీ చాలా తేలికగా ఉండడం వల్ల, జస్ట్ చిన్న వర్షానికి కూలిపోయేటట్టు ఉండడం వల్ల ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి। బతుకమ్మ కుంట మొత్తం మా అందరికీ కావాలా, మా అందరికీ ఫస్ట్ భూములు కావాలా, మాకు ఇండ్లు కట్టిండి అని చెప్పి అడుగుతున్నారు। ఇది పరిస్థితి, కామారెడ్డి దగ్గరలో ఉన్న బతుకమ్మ కుంట పరిస్థితి। ఎవరైనా ఇక్కడికి వచ్చి సహాయం చేయగలిగిన వాళ్ళు ఉంటే చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు। దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్।